అటు పైనుంచి ఫాగ్ అంతా కిందకి దిగుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఆ కింద నుంచి చూసామనుకోండి పాల సముద్రమే. వర్త్ వర్మ వర్త్ ఇక్కడికి రావటం వర్త్. ఆ మధ్యలో జేసీబీ ఇరుక్కుపోయింది చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను సిక్కిం లో ఉన్నాను కదా. సిక్కిం సిరీస్ లో ఇది రెండో వీడియో అనమాట. మొదటి వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి, యూ విల్ లవ్ ఇట్. ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం నార్త్ సిక్కిం కి అయితే వెళ్ళబోతున్నాం. ప్రస్తుతం నేను ఉన్నది ఈస్ట్ సిక్కిం, గ్యాంటాక్ అంతా కూడా ఈస్ట్ సిక్కిం లోకి అయితే వస్తుంది. లాచుంగ్ అయితే వెళ్ళబోతున్నాను. లాచుంగ్ వెళ్ళి యుమ్తాంగ్ 0 పాయింట్ అబో చాలా ఉందిలే. సో ఈ రోజు నేను నా ప్యాకేజ్ వచ్చేసి షేర్డ్ ప్యాకేజ్ అనమాట. షేర్డ్ క్యాబ్ లో అయితే నేను లాచుంగ్ దాకా వెళ్ళబోతున్నాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తా. బ్రేక్ఫాస్ట్ చేసి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. నా బ్రేక్ఫాస్ట్ హోటల్ రాయల్ గ్యాంటాక్ లో అనమాట, ఇన్ కార్పొరేషన్ విత్ eTripto.in. గైస్ తెలుసు కదా, నేను ఈ ప్యాకేజ్ తీసుకుంది eTripto.in లో అనమాట. eTripto.in దగ్గర రకరకాల ప్యాకేజెస్ లో అయితే ఉన్నాయి. సిక్కిం కి సంబంధించింది, వేరే వాటికి సంబంధించింది. వాళ్ళ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. మీకు ఎవరికైనా ప్యాకేజీలు కావాలంటే వీళ్ళ దగ్గర తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ లో కార్న్ఫ్లెక్స్ ఉన్నాయి, బ్రెడ్ టోస్ట్, ఆలూ పరాటా, దహీ, అరే సమోసా ఉంది, పోహా అయిపోయింది, లోడ్ చేస్తారు, అండ్ కట్ ఫ్రూట్స్. ఇది ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్, ఆలూ పరోటా, పోహా, సమోసా, దహీ. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. ఇప్పుడు నేను టాక్సీ గురించి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను సోమో స్టాండ్ కి వెళ్ళాలి. సోమో స్టాండ్ నుంచి నా షేర్డ్ ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవుద్ది లాచుంగ్ కి. లాచుంగ్ కి వెళ్లే దారిలో చాలా సైట్ సీయింగ్ అది ఉంటుంది అనమాట. మనం అవన్నీ చూసుకుంటూ వెళ్తాం. ఇక్కడ నుంచి లాచుంగ్ అప్రాక్సిమేట్ గా 120 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సోమో స్టాండ్ కి నా టాక్సీ అయితే వచ్చింది, వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళబోయే టాక్సీ స్టాండ్ హోటల్ దగ్గర నుంచి 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి వజ్ర టాక్సీ స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ లోనే షేర్డ్ వెహికల్స్ అన్ని బయలుదేరుతాయి. ఇవాళకి నా టాక్సీ ఇదే అనమాట. లాచుంగ్ నేను దీంట్లోనే వెళ్ళబోతున్నాను. ఇదిగోండి, ఇది వజ్ర స్టాండ్. ఇప్పుడే బయలుదేరుతున్నాం మనం. ట్రాఫిక్ జామ్ అనమాట, సిటీని ఇంకా దాటలేదు, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాం. గ్యాంటాక్ అయితే దాటేసాం. గ్యాంటాక్ దాటేగా చూడండి రోడ్ అంతా ఖాళీ తెలుసా. అసలు ట్రల్లీ వెహికల్ అనేది రావట్లేదు, మా వెహికల్ వెళ్తుంది. ఎలాంటి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ పై నుంచి వెళ్తా ఉంటాం మనం. గైస్ మనం ఇప్పుడే నార్త్ సిక్కిం కి అయితే ఎంటర్ అయ్యాం. ఈస్ట్ సిక్కిం నుంచి గ్యాంటాక్ నుంచి అప్రాక్సిమేట్ గా ఒక 31 కిలోమీటర్లు అయితే ప్రయాణించాక మేము ఒక వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ వాటర్ ఫాల్ నేమ్ ఏంటో తెలుసా, 7 సిస్టర్ వాటర్ ఫాల్ అనమాట. వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు వ్యూ. ఇదిగోండి 7 సిస్టర్ వాటర్ ఫాల్. ఇప్పుడు ఎలా ఉంది కానీ ఇంకొన్ని రోజుల్లో దీని రూపురేఖలే మారిపోతాయి తెలుసా. ఒకటి వాటర్ ఫ్లో పెరిగిపోద్ది, 2 ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. బాగుందిలే. సమ్మర్ సీజన్ లోనే ఎలా ఉందంటే అసలు రెయినీ సీజన్ లో ఏ రేంజ్ లో పడుతుందో. ఈ వాటర్ ఫాల్ పేరు ఏంటంటే 7 సిస్టర్ వాటర్ ఫాల్ నార్త్ సిక్కిం. ఈ 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ దగ్గర షాప్స్ అవి బానే ఉన్నాయి. మనకి వాష్రూమ్ ఫెసిలిటీ అయినా తినాలంటే కూడా తినచ్చు. ఇది వచ్చి బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అనమాట. మా వెహికల్ ని అటు లోపలికి పార్క్ చేశాడు. ఇది మా వెహికల్ నెంబర్, ఇందాక చూపించలేదు. ఆ వాటర్ ఫాల్ లో నీళ్ళన్నీ కూడా బ్రిడ్జ్ కింద నుంచి ఇలా కిందకి వెళ్తున్నాయి. అసలు ఆ శబ్దం వినండి. గైస్ చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు రాత్రికి నా స్టే ఉంటుంది కదా ఒక హోమ్ స్టే లో అనమాట. ఎక్కడ అనుకుంటున్నారు, లాచుంగ్ లో ఒక హోమ్ స్టే లో స్టే చేయబోతున్నాను. షేడ్ అంటే మనతో పాటు ఇంకా చాలా మంది కూడా ఉంటారు కదా. ఇక్కడ ఒక అరగంట సేపు అయితే మనకి టైం ఇచ్చారు, వెళ్ళి చూసుకుని రావడానికి, ఫోటోలు తీయడానికి వగేరా వగేరా. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్పాట్ కి అయితే వెళ్ళిపోతున్నాం. 7 సిస్టర్స్ ఫాల్ దాటి గట్టిగా ఒక 5 కిలోమీటర్లు కూడా రాలేదు, బళ్ళన్నీ ఆగిపోయినాయి. చూసారా, రోడ్డు వర్క్ జరుగుతుందంటే అందుకే ఆపేశారు. అరగంట నుంచి గంట సేపు పట్టే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. ఇందాక ఫాల్ దగ్గర అమూల్ బటర్ మిల్క్ తీసుకుని తాగుతున్నాను. తాగేసాక ఎక్కడ పడితే అక్కడ పడేను. నేను నా బ్యాగ్ లో వేస్తాను, వేసి ట్రాష్ బిన్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడే నేను పడేస్తాను. ఇక్కడ ఎవరం చూస్తుంటే గంటలో తెలియలేదు. మరి ఎంత టైం పడుతుందో చూడాలి. అటు సైడ్ నుంచి బండ్లు వస్తున్నాయి అంటే మన బండి కూడా పంపిస్తారు. ఇంకా ఇటు సైడ్ బళ్ళు కూడా ఇంకా పంపించేస్తారు. మెల్లమెల్లగా బళ్ళు అన్ని కదులుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ అంతా రోడ్డు వేస్తున్నారు, దాని గురించి ఆపేసారు ఇందాక నుంచి. ప్రస్తుతం జోర్దారా ఏరియా లోవర్ టింగ్చిమ్ లో ఉన్నాం, నార్త్ సిక్కిం. ఇక్కడ మా లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు, జింజర్ హౌస్. కానీ మేము అందరూ వెళ్ళట్లేదు, మా వాడు కార్ ఇక్కడ ఆపాడు. అక్కడ జర్మన్ షెపర్డ్ ఉంది చూడండి, మంచి బందోబస్తుగా ఉందిలే. హోటల్లోకి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే మన వాటర్ బాటిల్స్ ఉండే కదా 2 లీటర్స్ 1 లీటర్లు, అవి ముందుకెళ్ళాక పడేయాలంట.
ఇలాంటి వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలంటే అక్కడికి. రేకుల షెడ్ లో ఉందన్నమాట హోటల్. ఇక్కడ వచ్చి అందా తాలీ చెప్పాను, లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది మ్యాటర్. ఇక్కడ వైట్ రైస్, 2 కర్రీలు ఇచ్చారు, పప్పు ఇచ్చారు, ఎగ్ కర్రీ ఇచ్చారు. ఇది మన ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్ అనమాట. లంచ్ అనేది ఎలా ఉందని అడగండి, కళ్ళు మూసుకుని తినేయడం అంతే. నాకు తెలిసి ఈ హోటల్స్ అన్ని ఉన్నాయి కదా, మీకు ఇన్ని వెహికల్స్ అని తీసుకుని ఉండుంటారు. అందుకే అన్ని చోట్ల వెహికల్స్ ని సెపరేట్ గా ఆపుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. అంతా కూడా ఫిక్స్డ్ మెన్యూ అనుకోండి. వెజ్ అయితే పప్పు, నాన్ వెజ్ అయితే ఎగ్, అంతే. మొత్తానికి ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నాను. నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ నీళ్ళు ఇందులో పోసా. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు లచుంగ్కి వెళ్లే ముందు మనకు ఒక ఇరిగిపోయిన డ్యామ్ బ్రిడ్జ్ లాంటిది కనిపిస్తుంది. అది చూసుకుంటూ లచుంగ్ వెళ్ళిపోతాం. లచుంగ్ లో మనకి ఇవాళ హోమ్ స్టే అనమాట. హోమ్ స్టేలో స్టే చేస్తే రేపు పొద్దున్న 5:30కి అయితే మనం బయలుదేరిపోవాలి. దానికి మనీ అయితే ఎక్స్ట్రా పే చేయాలి మనం. లంచ్ అయిపోయింది, మా ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెట్టేసాం. వావ్ మ్యాన్, లొకేషన్ చూడండి. లాస్ట్ టైం వరదలు వచ్చింది చూడండి. వరదలు వచ్చినప్పుడు ఈ మొత్తం కొట్టుకుపోయింది. అటు సైడ్ ఉంది చూడండి, ఆ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది అనమాట. అప్పుడే ఈ కొత్త బ్రిడ్జ్ అనేది నిర్మించారు. అక్కడ మనం పర్మిట్ అది తీసుకోవాలన్నమాట. మనం అంటే మనం కాదు, మనం లచుంగ్కి వెళ్తున్నాం కదా, అన్ని కూడా నా ట్రావెల్ ఏజెంట్ చూసుకున్నాడు. బేసిక్గా లచుంగ్కి వెళ్తున్నా కూడా మనం పర్మిట్ అది తీసుకోవాలి. పర్మిట్ పేపర్ అనేది అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. లొకేషన్ మటుకు పీక్స్ అంటే పీక్స్ తెలుసా. ఈ వచ్చిన వరద ఉంది కదా, ఈ వరదకి ఎప్పుడో క్లోజ్ అయిన లాచన్ ఇప్పుడు దాకా ఓపెన్ అవ్వలేదు. ఒక సొమ్ము వెనకాల ఒక సొమ్ము ఎలాగెళ్తున్నాయో చూడండి. అసలు సొమోలు, స్కార్పియోలు, రకరకాల బళ్ళు అన్నీ ఉన్నాయి. మట్టి మొత్తం ఎగిరిపోతుంది, కంట్లో పడిపోతుంది. ఆ పైన చూడండి క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో. ఆ మధ్యలో జేసీబీ ఇరుక్కుపోయింది చూడండి. లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లడ్ని ఇంకా క్లియర్ చేయలేకపోతున్నారు. అంటే ఏ విధంగా వచ్చిందో ఫ్లడ్ ఒకసారి ఆలోచించండి. మొత్తం కొటేషన్ చూసారా ఇక్కడ కింద చూడండి, ఏ రేంజ్లో వచ్చిందో ఆ రోజు ఫ్లడ్ అసలు. ఇందాక మీకు ఇరిగిపోయిన బ్రిడ్జ్ ఒకటి చూపించాను కదా, అది దాటేసి కొంచెం ముందుకు వచ్చాక కనకా బ్రిడ్జ్ అని ఉందన్నమాట. సో ఇక్కడ ఆపి ఫోటో సెషన్ అది తీసుకోండి. మీ ఇష్టం, 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు పండగ చేసుకోండి అని చెప్పాడు. భలే ఉందిలే లొకేషన్ అయితే మటుకు. ఆ బండరాయి మధ్యలో ఉంది, వాటర్ ఫోర్స్గా వచ్చి దానికి తగిలి అటు ఇటు వెళ్తుంది. మొత్తానికి లొకేషన్ అయితే మటుకు కేకలు పెట్టించిందిలే, అట్టలేదు. వర్త్ వర్మ వర్త్, ఇక్కడికి రావటం వర్త్. బ్రిడ్జ్ నుంచి ఎలాగ వెళ్తున్నాయో చూడండి, ఒకదాని వెనకాల ఒకటి. అస్సలు ఖాళీ అనేది లేదు తెలుసా. అలా బళ్ళు వస్తానే ఉన్నాయి, వెళ్తానే ఉన్నాయి. దుమ్ము 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 దుమ్ము. సో ఇక్కడ ఇచ్చిన టైం అయిపోయింది, వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాను. టెంపరేచర్ కూడా చల్లగా అవుతుంది. ఇప్పుడు అలా పైకి వెళ్ళాలి మనం. భయ్యాకి మంచి టేస్ట్ ఉంది. టాటా సోమోనే ఎలా మోడిఫికేషన్ చేశారో చూడండి. అదే భయ్యా ఫోర్స్ గుర్కా కానీ లేదంటే మహేంద్ర థార్ కానీ తీసుకుని ఉంటే పిచ్చెక్కిచ్చేద్దుడు. పదండి ఇంకా లాచుంగి వెళ్ళిపోదాం మనం. ఇంక బ్రేకులు చాలా అయిపోయినాయి. లైట్ ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చింది. ప్రస్తుతం టైం వచ్చేసి 6 అవుతుంది. చుమ్తాంగ్కి 6 కిలోమీటర్ల ముందైతే ఉన్నాం. ఇక్కడ ఇంకో చెక్ పోస్ట్ ఉందన్నమాట. మన పర్మిట్ ఇంకోసారి వ్యాలిడేట్ అయితే చేస్తారు, అంటే చెక్ చేస్తారు. చుమ్తాంగ్ నుంచి మనం వెళ్లాల్సిన లాచుంగ్ 22 కిలోమీటర్లు. ఇంకా అప్రాక్సిమేట్గా గంట సేపు అయితే మా ప్రయాణం ఉంటుంది. మొత్తం చెకింగ్కి బండ్లు ఎలా పెట్టుకుని పార్కింగ్ చేసుకుని ఒక బండి తర్వాత ఒక బండి అయితే వెళ్తుంది. ప్రస్తుతం టైం అయితే 8 అవుతుంది. మేబీ 9, 9:30కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మేము చెకింగ్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం మేము. మనమైతే వచ్చేసాం లాచుంగ్కి. ఇప్పుడు మన హోమ్ స్టే దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మొత్తానికి మా వాడు 9:15 అయితే తీసుకొచ్చాడు అనమాట హోమ్ స్టే దగ్గరికి. ఎదురుగుండా చూడండి అసలు. వా, రూమ్ చూపించకుండా డిన్నర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఫస్ట్ తినేసాక పైకి వెళ్తున్నాను. పప్పు, చికెను, బంగాళదుంప కర్రీ, అచార్, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ప్రస్తుతానికి డిన్నర్ అయితే ఇది లిమిటెడ్ డిన్నర్, పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు. హోమ్ స్టేలో చిన్న రూము, నీట్గా ఉంది, టీవీతో ఇచ్చారు. మొత్తం బ్యాగులన్నీ పెట్టేశాను కదా, గందరవందరగా ఉంది. రేపు పొద్దున్న మాట్లాడుకుందాం గైస్ మిగతా విశేషాలు. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట.
అరౌండ్ 5:15 అయితే అవుతుంది. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఈ రోజు డే సైట్ సీయింగ్ అనమాట. ఈ రోజు డే సైట్ సీయింగ్ లో 4-5 పాయింట్లు అయితే ఉన్నాయి. అవన్నీ చూపించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి లంచ్ అది చేసుకుని బయలుదేరుతాం అనమాట. మా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. బ్రేక్ఫాస్ట్ వచ్చి యుమ్తాంగ్ లో ఉంటుంది అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లాచోంగ్. అదిరింది అసలు. లాచోంగ్ మామూలుగా లేదుగా. మంచు కొండలు వచ్చేస్తున్నాం. ప్రస్తుతం 5:20 అయితే దాటింది కదా. ఇక్కడ లైట్ అయితే ఎలా ఉంది, నా మైండ్ బ్లో అయిపోయింది. ఏట్రా బాబు 5:30 కూడా అవ్వలేదు, ఏంటి లైటింగ్ అని. మా బండి అయితే వామప్ అవుతుంది. ఆల్రెడీ ఇంజన్ స్టార్ట్ చేసి పెట్టేశాడు మావాడు. బ్యూటీ చూడండి అసలు. వా వా వా. మంచి చలిలో వేడివేడి టీ అయితే ఇచ్చారు. టీ తాగి ఈ రోజు డే అయితే మొదలు పెడదాం. సాహస యాత్రకి ప్రయాణం అయితే అవుతున్నాను. ఫస్ట్ వెళ్ళబోయేది మౌంట్ కటావ్. అక్కడి నుంచి సన్ రైజ్ అయితే చూస్తాం అనమాట. 5 నిమిషాలతో కార్ అయితే అవుతుంది. మా బండి రెడీ, మెయిన్ రెడీ. కాకపోతే షేరింగ్ లో ఉంది కదా బండి. మిగతాల గురించి కూడా వెయిటింగ్ అనమాట. ఒక ఫ్యామిలీ రావాలి. ప్రస్తుతం లాచోంగ్ లో ఉన్నాం కదా. ఇక్కడ టెంపరేచర్ వచ్చి 16 degrees ఉంది. హోటల్ నుంచి బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి 28 కిలోమీటర్లు అయితే మొదట ప్రయాణిస్తున్నాం అనమాట మౌంట్ కటావ్ చేరుకోవడానికి. మౌంట్ కటావ్ కూడా పర్మిట్ అది ఉంటుంది అనమాట. మన పర్మిట్ మళ్ళీ వ్యాలిడేట్ చేయించుకోవాలి నెక్స్ట్ రోజు పొద్దున్నే. ఈ చెక్ పోస్ట్ లోనే చెకింగ్ అది చేస్తారు పర్మిట్. మౌంట్ కటావ్కి వెళ్లే దారిలో ఫస్ట్ పాయింట్ కి అయితే తీసుకొచ్చాడు. ఇది లాచోంగ్ వ్యూ పాయింట్ అనమాట. ఆల్టిట్యూడ్ హైట్ వచ్చి 8,858 feet. ఇది లాచోంగ్ వ్యూ పాయింట్. ఆర్మీ బేస్ క్యాంప్ అనుకుంటుంది. ఇదంతా లాచోంగ్ అనుకుంటున్నాను నేను. అక్కడ దాకా ఉంది, లేదంటే ఏమైనా చిన్న చిన్న విలేజెస్ అనుకుంటా. మేబీ ఆ పైకే అనుకుంటా మేము వెళ్ళేది. మౌంట్ కటావ్ మస్తు మజా వచ్చిందిలే తెలుసా అసలు. వ్యూ పాయింట్ పొద్దున్న ఇలాంటి వ్యూస్ చూసామనుకోండి డే మొత్తం మజాగా ఉంటుంది. ఆ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఫ్లాగ్స్ కూడా చూడండి డిఫరెంట్ కలర్స్లో అయితే ఉంటాయి. నాకు ఒకటి అర్థం కాదు, ఇలాంటి దగ్గరికి వచ్చేటప్పుడు ఈ బోర్డుల మీద ఎందుకు పెచ్చరాతలు. మీరు పెచ్చ కాకపోతే ఎంత అందమైన బోర్డు దగ్గర ఫోటోలు అవి దిగడం మానేసి పెచ్చ రాతలు అన్నీ రాస్తారు. అసలు రోడ్ అయితే హైలైట్ తెలుసా, పావు మెలికలే. పదండి మనం అయితే మన నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం. గైస్ ప్రస్తుతం మనం 12,000 feet ఆల్టిట్యూడ్లో అయితే ఉన్నాం. ల్యాండ్స్కేప్ పత్తిరింది కదా. ల్యాండ్స్కేప్ అంటే ఇది కాదండి వెనకాల. మ్యాన్ క్రేజీ ఉంది ఇది. ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ దగ్గర ఆపాను అనుకుంటున్నారా? కాదు, ఆగండి చూపిస్తా. అదిరిపోయే ఫాల్స్. ఈ ఫాల్స్ పేరు వచ్చి కండా ఫాల్స్. మౌంట్ కటావ్కి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. అస్సలు మెస్మరైజింగ్ తెలుసా. ఆ కింద నుంచి చూసామనుకోండి పాల సముద్రమే. ఇది ఇంకొక వైపు అనమాట ఫాల్స్కి. మేము అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చాం. బా క్రేజీ లుక్ అసలు. నేనేం మాట్లాడను, జస్ట్ ఆ సౌండ్ వినండి అంతే. గైస్ వచ్చినప్పుడు ఫ్రీజింగ్ అనిపించలేదు, కానీ వచ్చి ఒక 2-3 minutes అయిందంతే చేతులు ఎర్రగా అయిపోతున్నాయి. కానీ మజా వచ్చిందిలే. నార్త్ సిక్కిం రాక్స్ అంతే. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూపిస్తాను. అటుపక్క మంచుకొండలు, ఇటుపక్క బ్రిడ్జ్, ఫ్లాగ్స్, వాటర్ ఫాల్, వ్యూ పాయింట్. ఆ ఫాల్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లా కట్టారు అనమాట. ఈ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇది వ్యూ ఇక్కడి నుంచి. అండ్ గైస్ ఈ రోజు మా ప్యాకేజ్ ఏదైతే ఉందో, ఏ ప్యాకేజ్ అనుకుంటున్నారు, ఈ లోకల్ ట్రిప్ ప్యాకేజ్ ఉందో ఇది ఎక్స్ట్రా బేసిస్ అనమాట. పాయింట్స్ పట్టి ఛార్జ్ చేస్తారు. గైస్ ఇక్కడ వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, ఈ వ్యూ పాయింట్కి ఒక విశిష్టత ఉంది. ఏంటో తెలుసా? ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుందో పొద్దున్నే 6 సూర్యుడు అలా పైకి రాగానే అటు సైడ్ మొత్తం రెడ్ అయిపోతుందంట పైన. ఆ వ్యూ అయితే నేను మిస్ అయ్యాను ఈరోజు లిటరల్లీ. సో ప్యాకేజ్ గురించి చెప్తున్నాను కదా, పాయింట్స్ పట్టి ఉంటుంది అనమాట ప్యాకేజ్ అనేది. ఈ ప్యాకేజ్ మౌంట్ కటావ్కి 3,500 రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు వెహికల్కి. మొత్తం అందరూ కూడా షేరింగ్ బేసిస్లో వెళ్తున్నారు. మొత్తం మేము అందరం కూడా షేర్డ్ బేసిస్లో అయితే వెళ్తున్నాం అనమాట. నాకు పర్ హెడ్కి 350 పట్టింది. 350 అయితే పడింది, ఎందుకంటే 10 మంది అయితే ఉన్నారు మా కార్లో. గైస్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది. మౌంట్ కటావ్కు ఓన్లీ 3,500 రూపాయలు వెహికల్కి అయితే ఛార్జ్ చేశాడు.
అండ్ అదే యుమ్తాంగ్ వ్యాలీకి 0 పాయింట్కి ఎక్స్ట్రా వేరేలా పే చేయాలన్నమాట. దానికి కూడా 3,500 అనమాట. అది కాకుండా హాట్ స్ప్రింగ్స్ అని ఒకటి ఉంది, అక్కడికి తీసుకెళ్ళినందుకు 1,500 రూపాయలు ఛార్జ్ చేస్తాడు అనమాట. మొత్తం వెహికల్కి ఈ రోజు 8,500 రూపాయలు అయితే అవుతుంది. అప్రాక్సిమేట్గా 900 రూపీస్ అనుకోండి పర్ హెడ్. ఏది లాచుంగ్ వచ్చాక లోకల్గా తిరగాలంటే మనం ఒక 900 రూపీస్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ 10 మంది మీ వెహికల్లో ఉన్నారంటే. ఆ వాటర్ ఫాల్స్ కన్నా ఇంకొంచెం పైకి అయితే వచ్చాం. ఇది వచ్చేసి ఆర్మీ బేస్ క్యాంప్ అనమాట. ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు వెళ్ళామనుకోండి మనకి చైనా బార్డర్. నా రైట్ సైడ్లో వచ్చి ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది గైస్. ఇక్కడ ఆల్టిట్యూడ్ చూడండి 12,666 ఫీట్ అనమాట. ఈ వాటర్ ఫాలే కింద మనం చూసాం. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు స్నో లేదు కాబట్టి ఇంత పైకి అయితే అలౌ చేశారు. స్నో ఉందనుకోండి ఇంత పైకి అయితే అలౌ చేయరు. ప్రస్తుతం మనం ఉన్నది మౌంట్ కటో. ఎక్కడ దాకా మనకి పర్మిషన్ ఉందో ఆ పాయింట్ దాకా అయితే వచ్చాం. ఇక్కడ ప్రస్తుతం లొకేషన్ అయితే ఇది. ఒక 180 డిగ్రీస్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. అటు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండకి అటు సైడ్ చైనా. ఆ పైన బంకర్లు అవి ఉన్నాయన్నమాట. 1, 2, 3, 4 బంకర్లు అయితే చూశాను. మీకు కనిపిస్తాయి లేదో చూడండి. కనిపించాయా బంకర్లు? వెనకాలంతా ఆర్మీ క్యాంపు. దానికి మించి మనల్ని అయితే అలో చేయరు. ఇక్కడ మనం కావాల్సినంత టైం అయితే స్పెండ్ చేయొచ్చు. గ్రూప్ మీద డిపెండ్ అనమాట. కొంచెం మంది ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, కొంచెం మంది తక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామంటే కిందకి వెళ్ళిపోతాం. లాచుంగ్ వెళ్ళి లాచుంగ్ నుంచి యుమ్తాంగ్ వెళ్తాం. యుమ్తాంగ్లో మన బ్రేక్ఫాస్ట్ అది ఉంటుంది. దాని తర్వాత మనం 0 పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. 0 పాయింట్ అంటే తెలుసు కదా, అంత దూరం నుంచి వచ్చింది మనం 0 పాయింట్ చూడటానికి. అసలు స్కై చూడండి, ఆ బ్లూ కలర్ చూడండి. గూగుల్ పిక్సెల్ అయితే టైం ల్యాప్స్ పెట్టాను. క్లౌడ్స్ అవి ఉన్నాయి కదా, చూడాలి మరి ఎలాగెంత వచ్చిందో. రికార్డ్ అవుతుంది. అంతలోపలికి మా వాళ్ళు అందరూ వచ్చారు. ఇంకా మేము నెక్స్ట్ పాయింట్కి అయితే బయలుదేరిపోతున్నాం. లాచుంగ్ వెళ్ళి లాచుంగ్ నుంచి యుమ్తాంగ్ వెళ్తాం. యుమ్తాంగ్లో బ్రేక్ఫాస్ట్. ప్రస్తుతం టైం అయితే చూడండి 8:25 అయితే అయ్యింది. మనం అయితే వచ్చేసాం లచుంగ్కి. గైస్ మౌంట్ కటో ఉంది కదా, ఈ ట్రిప్కి మీరు అప్రాక్సిమేట్గా 3 గంటలు అటు ఇటులో అయ్యేలా చూసుకోండి. నాకైతే 2.5 గంటలు అయిపోయింది. లొకేషన్ చూడండి అసలు భలే ఉందిలే సిక్కిం. లాచుంగ్ నుంచి యుమ్తాంగ్ 23 కిలోమీటర్లు ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇది ఇంకొక చెక్ పోస్ట్ అనమాట యుమ్తాంగ్ వెళ్ళడానికి. దీనికి కూడా పర్మిట్ మనం తీసుకున్నాం ఆల్రెడీ. ట్రావెల్ ఏజెంట్ లాచుంగ్ వస్తుంటే మనం ట్రావెల్ ఏజెంట్ తీసుకుంటాడు చూడండి. ఆ పర్మిట్లోనే ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అయి ఉంటాయి. డ్రైవర్ వెళ్ళి వాటిని వ్యాలిడేట్ చేయించుకొస్తాడు, అంటే చెక్ చేయించుకొస్తాడు అంతే. యుమ్తాంగ్ అయితే ఇప్పుడే వచ్చాం. మా బ్రేక్ఫాస్ట్ అది చేసి 0 పాయింట్కి అయితే వెళ్తాం. 46 నెంబర్ స్టాల్లో మా బ్రేక్ఫాస్ట్ అది ఉందంట. ఏమిస్తారు నాకు తెలిసి బ్రెడ్ టోస్ట్ ఇస్తారు అంతే. యుమ్తాంగ్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఎందుకో తర్వాత చూపిస్తాను వచ్చేటప్పుడు. వేడివేడిగా చేస్తున్నారు, మందో కాదో తెలియదు కానీ ఈ గుడారంలో మొత్తం అన్నీ దొరుకుతున్నాయి. అక్కడ చూడండి ఏమేమి దొరుకుతున్నాయి కనిపించా. గుంపులో గోవింద ఇలా తెచ్చి పెట్టేశారు అంతే మా వాళ్ళకి. ఇదే అనమాట మనకి ప్యాకేజీలు ఇచ్చే బ్రేక్ఫాస్ట్. మనకు వేరే కావాలంటే మనం ఆర్డర్ చేసుకుని తినొచ్చు. అక్కడ ఫుల్ రష్ ఉందని చెప్పి పక్కకు వచ్చి మోమోస్ ఆర్డర్ ఇచ్చాం. మోమోస్ తింటున్నాను నేను. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. మేమైతే వెళ్ళిపోతున్నాం ఎక్కడికి, యుమ్తాంగ్ నుంచి 0 పాయింట్కి. ఇక్కడ అన్ని యాక్లు ఉన్నాయి చూడండి. మామూలు ఈ వదిలేసిన యాక్లు అనుకుంటా, ఎవరు పట్టించుకోవట్లేదు వీటిని. వాటి ఓన్గా సర్వైవ్ అవుతున్నాయి. మీరు ఏదైనా కొత్త డెస్టినేషన్ చూస్తుంటే మటుకు నేను హైలీ రికమెండ్ చేస్తాను నార్త్ సిక్కింకి రమ్మని చెప్పి. మోస్ట్ అన్ఎక్స్ప్లోర్డ్ డెస్టినేషన్స్లో నార్త్ సిక్కిం ఒకటండి. చూడటానికి ప్లేసెస్ మెస్మరైజింగ్గా ఉంటాయి. మొత్తానికి అయితే మేము వచ్చాం 0 పాయింట్కి. ఏంట్రా ఈ రోజు అంతా బాగా జరుగుతుంది అనుకున్నాను. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే 0 పాయింట్లో దెబ్బేసింది. స్నో మొత్తం కరిగిపోయింది. ఆ పైన కొంచెం ఉంది స్నో, అట్టట్టు ఉంది స్నో అంతే.
4 రోజుల క్రితం కూడా ఫుల్గా ఉంది. మన లక్ అంతే. ఆ స్నో కూడా మనం వాటర్ క్రాసింగ్ క్రాస్ చేసుకుని వెళ్ళాలి. నేనైతే వెళ్ళట్లేదు, కానీ వ్యూస్ మటుకు అదిరిపోయినాయిలే. వర్మ దెబ్బేస్తావు వర్మ నువ్వు. సో ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఆల్టిట్యూడ్ వచ్చి 15,000 ఫీట్లో ఉంటాం మనం. ఏం క్రౌడ్ రా బాబా, ఏం క్రౌడ్. మధ్యలో ట్రాఫిక్ జామ్, జనాల పైకి కూడా వెళ్ళిపోతున్నారు. ఓహో అటు సైడ్ మోసం. క్లైమేట్ ఏదో తేడా కొట్టేలా ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. పాపం ఆవిడని తీసుకొస్తున్నారు. అక్కడ కూడా కూర్చుండిపోయారు పాపం జనాలు. కనిపించడానికి అలా కనిపిస్తుంది, కానీ విపరీతమైన గాలి, ఊపిరి పీల్చుకోలేము. అటు పైన కూడా సొమ్మోలు ఆపారు. సొమ్మోలు ఆపి వాళ్ళు కూడా ఇక్కడికే నడుచుకుని వస్తున్నారు. మరీ అంత పైకి వెళ్ళాం అనుకో ఏముండదు, అంత అస్సం అయిపోతాం మనం. ఆక్సిజన్ లేక బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు, తోస్తున్నారు. ఎంత తోసినా కూడా ఏం స్టార్ట్ అవుద్ది అది మటుకు. ఫైర్ అవ్వాలి కదా లోపల డీజిల్. 10 నిమిషాల తక్కువ 1 గంట అయితే అవుతుంది. మనమైతే బయలుదేరిపోతున్నాం 0 పాయింట్ దగ్గర నుంచి హాట్ స్ప్రింగ్స్కి. 15 నిమిషాలు ఆఫ్ రోడింగ్ తర్వాత మమ్మల్ని ప్లేస్కి తీసుకొచ్చాడు. ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయని చెప్పి. హాట్ స్ప్రింగ్స్ అంటే ఏం లేవండి, ఇంత ఆల్టిట్యూడ్లో కూడా వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి. చూపిస్తా. హాట్ స్ప్రింగ్ మాట పక్కన పెట్టండి, కానీ ల్యాండ్స్కేప్ చెత్త కొడిస్తుంది అసలు. క్రేజీ ల్యాండ్స్కేప్. లేట్ అయ్యే కొద్దీ క్లైమేట్ అనేది పాడైపోతూ ఉంటుంది. చూడండి, మేము వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు అప్రాక్సిమేట్గా 1 గంట 15 నిమిషాలు అవుతుంది. మొత్తం పైనుంచి దిగిపోతుంది ఫాగ్. అదిగోండి ఆ గుంటలా ఉంది. గుంటలోంచి వేడి నీళ్ళు అయితే వస్తున్నాయి. ఆ నీళ్ళు అయితే అందరూ తాగుతున్నారు. ఈ పాయింట్ అంటే మటుకు వర్తబుల్ కాదని చెప్తాను నేను. అందులోనే చేతులు కడిగేస్తున్నారు, ఆ నీళ్ళే తాగుతున్నారు. మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, ఒప్పుకుంటాను, కానీ మినిమం కామన్ సెన్స్ కింద అందులో కడగకూడదు కదా చేతులు. ఒక్క 10 రోజుల ముందు వస్తే మటుకు అదిరిపోయేదిలే. పైనంతా స్నోఫాలే. ఇక్కడ కూడా ఆల్టిట్యూడ్ బాగానే ఉంది. నాకు తెలిసి 14,000 చేంజ్లో ఉన్నాం అనుకుంటున్నాను నేను. పాపం ఆ 0 పాయింట్ దగ్గర ఎంతమందికి ఆక్సిజన్ లెవెల్ తక్కువైపోయి ఆక్సిజన్ కొట్టుకుని మన కర్పూరం వాసన చూసి అలా పడిపోయారంటే అంతమంది పడిపోయారు. ఇక్కడ స్నానం చేయడానికి గదులు కూడా ఉంటాయి అన్నమాట. ఆ వేడి నీళ్ళతోనే మనం స్నానం కూడా చేయొచ్చు. కొత్త హిమాలయన్ బైక్ని కూడా అద్దెకి ఇచ్చేస్తున్నారు. ఇదిగా అద్దెకి తీసుకొచ్చారు, హైర్ చేసుకొచ్చారు. పదండి ఇక్కడి నుంచి యుమ్తాంగ్ వ్యాలీ అయితే వెళ్ళిపోదాం. ఇది రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది. రోడ్డు ఒక చిన్న మోనిస్ట్రీ టైప్ కూడా ఉంది ఇక్కడ. ఆఫ్ రోడింగ్ అయితే పీక్స్. ఇదే రోడ్డు మీద ఓ 15 నిమిషాలు ప్రయాణం చేసి వచ్చాం. ఇప్పుడు కిందకి దిగాలి మళ్ళీ. కోసాలు కదిలిపోతారు తెలిసే. ఆఫ్ రోడ్ ప్యాచ్ అంతా అయిపోయింది. మళ్ళీ మెయిన్ రోడ్లోకి అయితే వచ్చి జాయిన్ అయిపోయాం. అటు సైడ్ క్లైమేట్ మొత్తం మారిపోయింది, ఫాగ్ వచ్చింది. ఇంతకు 0 పాయింట్ దూరం నుంచైనా కనిపించింది, ఇప్పుడైతే ఏం కనిపించదు. వావ్, అదిరిందిలే అసలు క్లైమేట్. మన బాద్షా కానీ రెడ్ బుల్ కానీ వచ్చుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. 0 పాయింట్ దెబ్బేసింది అనుకున్నాను కదా, ఈ వ్యూ మటుకు అద్దరగొట్టింది. పైసా వసూలు అయిపోయిందిలే. వెల్కమ్ టు యుమ్తాంగ్ వ్యాలీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. ఒక పక్క యాక్స్, ఒక పక్క జెండాలు, ఒక పక్క క్లైమేట్. అటు పైనుంచి ఫాగ్ అంతా కిందకి దిగుతుంది. మనం కరెక్ట్ సీజన్లో వచ్చాం అనుకోండి, మొత్తం అన్ని ఫ్లవర్స్తో నిండిపోద్ది. యుమ్తాంగ్ అంటేనే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. ఎంత టైం స్పెండ్ చేసినా కూడా ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, అలా ఉంది. యుమ్తాంగ్ వ్యాలీ నుంచి మళ్ళీ మా హోమ్ స్టే దగ్గరికి అయితే వచ్చాం అనమాట. లంచ్ చేసుకుని మా లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడం. ప్యాక్ చేసుకోవడం అంటే కార్కి ప్యాక్ చేయడం అండి. పొద్దున్నే చెక్అవుట్ చేస్తే లగేజ్ అంతా రిసెప్షన్లో పెట్టేసాం. ఇప్పుడు అది కలెక్ట్ చేసుకుని కార్ పైకి ఎక్కించేయడమే, ఎక్కించి వెళ్ళిపోవడమే తినేసి. ఈరోజు మార్చారు. వంకాయ బంగాళదుంప, ఎగ్ కర్రీ, పికిల్, ఉప్పు మ్యాండేటరీ అండో.
లంచ్ అయితే అయిపోయింది, అట్టట్టుంది. లాచుంగ్ని వదిలి వెళ్ళబుద్ధి అవట్లేదు, కానీ తప్పదు, వెళ్ళాలి. అండ్ ఇక్కడతో మన నార్త్ సిక్కిం టూర్ సగం అయితే కంప్లీట్ అయింది. ఎందుకు సగం అంటున్నానో చెప్పనా? లాచన్, గుర్దాంగ్మార్ లేక్ ఈ రెండు ప్రస్తుతం ఓపెన్ లేవు. లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొట్టుకుపోయింది రోడ్డు, ఇంకా బాగు చేయలేదు. సో అది ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో అప్పుడు నార్త్ సిక్కిం టూర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసినట్టు. మళ్ళీ యాజ్ యూజువల్ మా వాడు లగేజ్ అది ప్యాక్ చేసుకుంటున్నాడు. ఐ మీన్ మన లగేజ్ అనుకోండి. పదండి ఇంకా మనం అయితే గ్యాంగ్టాక్ వెళ్ళిపోదాం. నిన్న వచ్చిన రూటు, వెళ్ళే రూటు రెండు వేరు వేరు. వెళ్ళే దారిలో ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే మటుకు డెఫినెట్లీ నేనైతే వ్లాగ్ చేస్తా. సో గైస్ ప్రెసెంట్ టైం అయితే 11:45 నైట్ అయింది. ఈ టైంకి అయితే గ్యాంగ్టాక్ అది వచ్చాను అనమాట. వాట్ ఏ జర్నీ! ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేయాలంటే నార్త్ సిక్కిం ట్రిప్ చేయండి, యూ విల్ లవ్ ఇట్. ఈ పాటికే కామెంట్ల మీద కామెంట్లు పడిపోయి ఉంటాయి, ప్యాకేజ్ అంతా ప్యాకేజ్ అంతా ప్యాకేజ్ అంతా అని. గైస్ ఈ ప్యాకేజ్ వచ్చి నేను eTrip2.in లో తీసుకున్నాను. వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నానంటే వీళ్ళకి ఓన్ హోటల్స్ అండ్ ఓన్ క్యాబ్స్ ఉన్నాయన్నమాట ఈ సిక్కిం సైడ్స్. నాకు ప్యాకేజ్ కాస్ట్ అనేది తక్కువ పడింది. వీళ్ళ దగ్గర ఉన్న ప్యాకేజెస్ లిస్ట్ చెప్తాను చూడండి. ఇందులో ఆఫ్ సీజన్ ప్యాకేజ్ ఉంది, సీజన్ ప్యాకేజ్ ఉంది, అందులో మళ్ళీ షేర్డ్ ప్యాకేజ్ ఉంది, ప్రైవేట్ ప్యాకేజ్ ఉంది. రేట్స్ చెప్తాను చూసుకోండి. ఆఫ్ సీజన్లో షేర్డ్ ప్యాకేజ్ వచ్చి 7,500 పర్ హెడ్, అదే సీజన్లో 15,000 పర్ హెడ్ అనమాట. ఒకవేళ ప్రైవేట్ ప్యాకేజ్ తీసుకుంటే సీజన్లో 30,000 రూపీస్ పర్ హెడ్ అప్రాక్సిమేట్గా పడుద్ది, ఆఫ్ సీజన్లో 20,000 రూపీస్ అప్రాక్సిమేట్గా పడుద్ది అనమాట. ఇందులో మీకు ఈస్ట్ సిక్కిం అండ్ నార్త్ సిక్కిం చూపిస్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉందనుకోండి వీళ్ళనైతే కాంటాక్ట్ చేయండి. గైస్ ఈ ప్యాకేజ్ వచ్చి మనకి ఓన్లీ బ్రేక్ఫాస్ట్తో ఉంటుంది. లాచుంగ్ ప్యాకేజ్లో ఆల్ మీల్స్ ఉంటుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో eTrip2 డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేసి మీకు ఇంట్రెస్టెడ్ ఉందంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిక్కిం, ఎండ్ ఆఫ్ సిక్కిం సిరీస్.